నమస్కారం. తెలుగు వెలుగు ఎన్టీఆర్ సినీ జీవితంపై ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది మీ ఈటీవీ టాకీస్. క్లాప్, కెమెరా, యాక్షన్. ఆయన మాటల్లో తెలుగు, ఆయన ఆహార్యంలో తెలుగు, ఆయన నటనలో తెలుగు, ఆయన బతుకులో తెలుగు, అడుగడుగున అణువణువున నిలువెత్తు తెలుగుదనం మూర్తి భవించిన తెలుగు తెర వెన్నెల రేడు నందమూరి తారక రామారావు. తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. అందరూ అన్నగారు అని అభిమానంగా పిలుచుకునే ఆ మహానటుడి వర్ధంతి. ಚತುರ್ದಶ ಭುವನ ಚಮೋ ನಿರ್ದಳನ ಚತುಲ ಭುಜಾರ್ಗಳ ಶೋಭಿತ ಜಯೀ ಭವ ವಿಜಯೀ ಭವ ಅಧಿರಾಜ ಚೇತನ ಜಯ ಹೋ ಆಶ್ರಿತ ಪೋಷಣ ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಜಯ ಹೋ. తెలుగోడు తల పైకెత్తి మావాడని చెప్పుకునే పేరది. నటుడిగా తెలుగు తెరపై, నాయకుడిగా తెలుగు ప్రజపై చెరగని ముద్ర ఆయనది. దాదాపు 300 చిత్రాల్లో విభిన్న పాత్రల్ని అనన్య సామాన్యంగా ప్రతిభావంతంగా పోషించిన నట దిగ్గజం. కేవలం నటుడే కాదు, చతురుడు, చరిత్ర పురుషుడు, మాన్యుడు, సామాన్యుడు, అందరివాడు, అన్నగారు, తెలుగోడు, మనోడు, అన్నింటికీ మించి మన కథానాయకుడు, మన ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఓ సాధారణ నిమ్మకూరు రైతు బిడ్డ ప్రపంచ స్థాయికి ఎదిగిన చరిత్రే ఎన్టీఆర్ జీవితం. మన దేశంతో మొదలైన ఎన్టీఆర్ నట ప్రస్థానం పల్లెటూరి పిల్ల విజయంతో తొలి అడుగు వేసింది. ఇక మొదలైంది నందమూరి తారకరాముని నట జీవిత దిగ్విజయ యాత్ర. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం, ఇలా పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేస్తూ మేరు నగధీరుడిగా ఎదిగారాయన. ఊరుకుంటుంటే ఆశ మాత్రం మిగులుతున్నావు. నమ్మించి నవ్వించే ప్రేసి చెప్పకుండా ఎప్పుడో ఒకనాడు తిర్రమంటుంది. ఎన్టీఆర్ అంటే కృషి, దీక్ష, పట్టుదల. కేవలం ఈ 3 ఆయుధాలతో తెలుగోడి వాడిని, సామర్థ్యాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహానటుడాయన. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఆలస్యంగా వచ్చిన రోజు మత్సుకి ఒక్కటైనా లేదంటేనే తెలుస్తుంది పని పట్ల ఆయనకున్న నిబద్ధత. మలన్ని పెద్ద పుట్ట పెట్టు, ఎందరో తమ రక్తాన్ని చిందించిది, అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే, అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే, త్యాగమంటే ఇదే ఇదే, ఐకమత్యమిదే ఇదే, దేశము మారిందోయ్ కాలము మారిందోయ్, దేశము మారిందోయ్ కాలము మారిందోయ్. ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రల్లో ఎన్నదగినది, ఎన్నటికీ వన్నె తరగనిది శ్రీరాముని పాత్ర. లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం లాంటి సినిమాల్లో శ్రీరామునిగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన ఎన్టీఆర్ శ్రీరాముడంటే అచ్చంగా ఇలానే ఉంటాడా అనే విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సీతాపతి పాత్రలోని లీలామానుష తత్వాన్నే కాదు, ఆవేదనను సైతం వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు ఎన్టీఆర్.
మధురాధిపతే అఖిలం మధురం అన్నట్లుగా శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రతి అంశం మధురాతి మధురంగా శోభిల్లాలి. ఆ గోపీలోలుని నిరుపమాన రూపలావణ్యాన్ని ఎన్టీఆర్ తన నట సరళిలో ప్రతిఫలింపజేశారు. మురారి ఓ పరిపూర్ణ వ్యక్తిత్వం. ఆ పాత్రకు ఓ విలక్షణతను సంపాదించి పెట్టారు ఎన్టీఆర్. శ్రీకృష్ణునిగా ఆయన చూసిన తెలుగు ప్రేక్షకులు గుండెల్లో గుడి కట్టి ఆ తెరవేల్పుని ఇలవేల్పుగా మార్చుకున్నారు. దాదాపు 43 పౌరాణిక చిత్రాల్లో ఆయన రాధామాధవునిగా అలరించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చేపట్టిన పాత్ర ఏదైనా అచంచల ఏకాగ్రతతో అకుంఠిత దీక్షతో వాటికి యశస్సును సంపాదించి పెట్టడం మాత్రమే ఎన్టీఆర్ కు తెలిసిన విద్య. అందుకే పురాణ పాత్రలకు ఎన్టీఆర్ ఉపమానమయ్యారు. గరళకంఠుని రౌద్రాన్ని సైతం వెండితెరపై చక్కగా ఆవిష్కరించి ఆకట్టుకున్నారాయన. అభిమానధనుడైన సుయోధన పాత్రను ఎన్టీఆర్ పోషించిన తీరు వేరెవ్వరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. ఆభిజాత్యం, ఆత్మాభిమానం, గాంభీర్యం, రాజసం ఇలా అన్ని లక్షణాలు తొణికిసలాడుతూ ఉంటాయి. మా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకు పురయ్యని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదము. మామా గాంధార సార్వభౌమ చురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనములది తెంపము. పరిజనులారా పుణ్యభాగీరథీ నదీతమై అందుకొనుడు. కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారములు సుస్వరముగా మ్రోగనిండు. వందమానధులారా కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగనులారా ఈ రాజాసు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కైశ వైఢూర్య ప్రభావితోడికి వాంఛించలేక వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వథా సతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. రాముడిగా శివుడిగా ఆకట్టుకున్న ఎన్టీఆర్ రావణ బ్రహ్మగాను ప్రేక్షకులపై అదే ముద్రను వేశారు. ఆ పాత్రకు ప్రతీకలైన భక్తిని, గర్వాన్ని సమపాళ్లలో పోషించి నాయకత్వాన్ని ఆపాదించి పెట్టారు ఎన్టీఆర్. అభిమానం లేని ఆరాధన లేదురా, ఆరాధన లేని మతం లేదురా, మతం లేని మానవుడే లేడురా. కానీ క్షత్రియులే పాణిగ్రహణానికి అర్హులు. క్షత్రియులే అర్హులటరా? చూడరా నా క్షాత్రం. క్షత్రియ ధర్మ నిర్వహణలో, బాహుబల పరాక్రమంలో ఈ లంకేశ్వరునికి సాటిరాగల క్షత్రియుడు ఏడిరా? ఎన్టీఆర్ అన్న పేరు తెలుగువారి గుండె గుడిలో కొలువై ఉండటానికి కారణం ఎన్టీఆర్ నటన మాత్రమే కాదు, ఆ మహామనిషి వ్యక్తిత్వం కూడా. ప్రతిభను వెన్నుతట్టి ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండేవారాయన. అంతేకాదు ఎందరో కళాకారుల్ని ఆదుకున్న గొప్ప మనసు ఎన్టీఆర్ది. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ధన్యోస్మి ధన్యోస్మి. ఇక నీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం దివ్యోపదేశం దివ్యోపదేశం. పౌరాణిక పాత్రల్లో ట్రెండ్ సృష్టించినట్లే చారిత్రక పాత్రల్లోనూ ఎన్టీఆర్ తనదైన ప్రత్యేకత చాటారు. చంద్రగుప్తుడు, బ్రహ్మనాయుడు, కృష్ణదేవరాయలు, అక్బర్, వీరబ్రహ్మేంద్ర స్వామి, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవి సార్వభౌమునిగా ఆయన నటన అనన్యం, అసామాన్యం. ఆయా పాత్రల పోషణలో ఎన్టీఆర్ ఓ ఉత్తుంగ తరంగం. రసికుడు పోవడు పల్నాడు
యసగంగారంభయైన ఏకులెవడకు వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచు. జానపద చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ప్రతిభ అనన్య సామాన్యం. నాట్యశాస్త్ర నాయక లక్షణాలైన ధీరోదాత్తునిగా, ధీరోద్దతునిగా, ధీరశాంతునిగా చక్కగా ఒదిగిపోయే స్ఫురద్రూపం ఎన్టీఆర్ సొంతం. పాతాళ భైరవి, గులేబా కావళి కథ, జగదేక వీరుని కథ, అగ్గిపిడుగు, ఏకవీర లాంటి ఎన్నో సినిమాల్లో రాకుమారునిగా ఎన్టీఆర్ రూపం ప్రతి మనసులోనూ ముద్రించుకుపోతుంది. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. ఎన్టీఆర్ పోషించిన సాంఘిక పాత్రల గురించి చెప్పాలంటే ఒక్కో పాత్రది ఒక్కో చరిత్ర. ఏ పాత్ర గురించి చెప్పినా రెండో పాత్రను తక్కువ చేసిన వారమవుతాం. రిక్షావాలా దగ్గర నుంచి జడ్జి వరకు మన నిత్య జీవితంలోని అన్ని పాత్రల్లోనూ ఎన్టీఆర్ తనదైన ప్రత్యేకతను చాటారు. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెడు ప్రారబ్ధం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెడు ప్రారబ్ధం. నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. జిందాబాద్, కార్మిక సంఘం జిందాబాద్. నటుడిగానే ఎన్టీఆర్ ముద్ర ప్రేక్షకులపై ఉందనలేం. నేషనల్ ఆర్ట్స్ థియేటర్ పేరుతో చిత్ర నిర్మాణం ప్రారంభించిన అన్నగారు నిర్మాతగాను, దర్శకునిగాను తన అభిరుచిని చాటుకున్నారు. ఆయన నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం, దానవీర సూరకర్ణ, శ్రీరామ పట్టాభిషేకం, చాణక్య చంద్రగుప్త, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక లాంటి సినిమాలను చూస్తేనే తెలుస్తుందిగా ఆయన ప్రేక్షక నాడిని పట్టుకున్నారని. జానకి దోషిత కెంపుల ప్రోగై, కెంపుల ప్రోగై, రాముని దోషిత నీలపురాతై, నీలపురాతై, ఆని ముత్యములు తలంబ్రాలుగా, ఆని ముత్యములు తలంబ్రాలుగా, తిరుమల మెరసిన సీతారాముల కళ్యాణము తమురారండి. ఎన్టీఆర్ నటుడే కాదు, దేశభక్తుడు. అందుకే ఆయన సినిమాలోని పాత్రలన్నీ దేశభక్తిని ప్రబోధించే విధంగానే ఉంటాయి. అది సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు. ఎన్టీఆర్ పాత్రల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. గోదారి గలగలలు, కృష్ణమ్మ బిరబిరలు ఉన్నంతకాలం ఆ రస తపస్వి పాత్రలు చిర యశస్సుతో వెలుగుతూనే ఉంటాయి. ఎవడు రారా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. బడుకు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. ఎన్టీఆర్ కేవలం కళాకారుడే కాదు, కళారాధకుడు కూడా. ప్రతిభను గుర్తించి వెలికి తీయడంలో ఎన్టీఆర్ కు సాటి లేరు. శోభన్ బాబు, కాంతారావు, సత్యనారాయణ, చలపతిరావు లాంటి ఎందరో మేటి నటుల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన వ్యక్తిత్వం ఆయనది. సి నారాయణ రెడ్డి, వేటూరి లాంటి మేటి కవుల్ని సైతం సినిమా రంగం దిశగా ప్రోత్సహించినది కూడా ఆయనే. ఎంతో మంది సినీ కళాకారుల పేదరికాన్ని చూసి చలించి వారిని ఆదుకున్న దొడ్డ మనసు ఎన్టీఆర్ది. ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి? జాతిని పొమ్మన సూతస్థుల కింద నిజం అర్హతలు పొందువా? ఎంత మాట! ఇది క్షోత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి దుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టింది కదా నీదే కులము. అస్మత్పితామహుడు పురుకులం తోని శాంతనవుడు శివసముద్ర భార్య గంగాగర్భమును జన్మించలేదా? ఆయనదే కులము. నవరసాల పోషణలో ఎన్టీఆర్ ను వర్ణించడానికి మాటలు సరిపోవేమో. శృంగారం, హాస్యం, రౌద్రం, శాంతం ఇలా అన్ని రసాలకి పట్టం కట్టిన తెలుగు తెర వెలుగు చిత్రం ఎన్టీఆర్ నట ప్రస్థానం. ఆయన సినిమాల్లో పాత్రలే తప్ప ఎప్పుడూ ఎన్టీఆర్ కనిపించలేదు.
చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటు తేలిపోయావో నీటుగాడా రాటు తేలిపోయావో నీటుగాడా నీ నాటు సరసం చాలులే కోటుగాడా. కథానాయకుడి లక్షణాల్లో శృంగారం కూడా ఒకటి. సావిత్రి నుంచి వాణి విశ్వనాథ్ వరకు ఎందరో కథానాయికలు ఎన్టీఆర్ సరసన నటించారు. కథానాయికతో సరస సల్లాపాలు ఆడే సమయంలోనైనా ఏడిపించే సమయంలోనైనా ఎన్టీఆర్ పండించే శృంగారాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆకుచాటు కింద కడితే కొమ్మచాటు పువ్వు తడితే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. కేవలం కథానాయికలతోనే కాదు, ప్రత్యేక గీతాల నాయికలతోనూ ఎన్టీఆర్ శృంగార రసాన్ని పండించారు. ఇంతోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పాపం పాపాయమ్మ తిగుర్రంగా బంగారమ్మ అటు చూస్తే పాతికేళ్ళునే ఓరాన్ని కట్టుకథలు చెప్పమాకులే. హాస్యరసాన్ని సైతం అలవోకగా పండించగలడు మన ఎన్టీఓడు. గుండమ్మ కథ సినిమా ఒక్కటి చాలదా హాస్యరస పోషణలో ఎన్టీఆర్ ఏమిటనేది చెప్పేందుకు? నడిపించాను పట్టుకొచ్చావు ఇక పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండకపోయి. ఉండక్క నేను నీకు అక్కడక్క నేను అక్కడికి తప్ప గంటనా ఏమన్నా గంటన్నా అవన్నా అసలు వరుస కలపందే మన పిల్లడం శాత కదలే నేను పోతా. అనురాగం, పశ్చాత్తాపం లాంటి సందర్భాల్లో కరుణరసాత్మక ఘట్టాలు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అలాంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతం, అనితర సాధ్యం. కరుణరసాత్మక పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించారంటే ప్రేక్షకుడి కళ్ళు ధారలు కట్టాల్సిందే. ఏ పాదస్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరముల కడమై తపిల్చువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే. ఎన్టీఆర్ నటించిన ఏ పాత్రలోనైనా నటుడు కనిపించడు. ఆయా పాత్రలు మాత్రమే మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఆకట్టుకునే ఆయన స్ఫురద్రూపానికి భీభత్స, భయానక, రౌద్ర రసాలు అతికినట్టు సరిపోతాయి. అందుకే ఆయా రసాల సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటనను చూస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రకృతి స్తంభించిన అనుభూతి కలుగుతుంది. రక్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. అబ్బా 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 ఊహించని విషయాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తే అది అద్భుతం. శివుని కటాక్షం లభించలేదని దశకంఠుడు పొట్ట చీల్చి రుద్రవీణా వాద్యంతో మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడట. ఈ అద్భుత రసంలోనైనా, హాయిగా పాటలు పాడుకునే పల్లెటూరి కుర్రాడి శాంతరసంలోనైనా ఎన్టీఆర్ నటన అమోఘం. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జడనుగుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ఎన్టీఆర్ వ్యక్తి కాదు, ఓ మహత్తర శక్తి, ఓ ఉత్తేజం, ఉద్యమం, ప్రభంజనం. సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా ఎన్టీఆర్ అందించిన కళా వారసత్వ సంపద ఈ గాలిలో, ఈ నేలలో, ఈ సీమలో ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుంది. నవరసాల్ని నవనవోన్మేషంగా తన నటనలో ప్రతిఫలించి మన ముందు పాత్రగానే తప్ప వ్యక్తిగా కనబడని అరుదైన నటుడు ఎన్టీఆర్. అందుకే ఆయన మేరు నటధీరుడు, కథానాయకుడు, తెలుగు తెర వెన్నెల రేడు, చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నమస్కారం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు పంపించండి. మా చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లోను వీక్షించండి.